బెటర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులని పెళ్లి చేసే ఒక బృహత్తర కార్యక్రమాన్ని, ఒక వివాహ పరిచయ వేదికని నిర్వహిస్తున్నటువంటి మరి ఇక్కడ బాలుకు కానీ, ఇక్కడ శ్రీవల్లికి కానీ, ఇక్కడ సువర్ణకు కానీ వీరికి సహకరించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా చాలా గొప్ప ప్రోగ్రాం ఇది. అంటే సమాజంలో వికలాంగుల పట్ల చిన్న చూపు ఉంది. ఏ స్థాయిలోనైనా ఆ వివక్ష ఉంది. గ్రామీణ స్థాయిలో ఉంది, పట్టణ స్థాయిలో ఉంది, జిల్లా స్థాయిలో ఉంది, రాష్ట్ర స్థాయిలో ఉంది, ఉద్యోగాలు చేసే చోట ఉంది, చదువుకునే చోట ఉంది. చివరికి నాలాంటోడి మీద కూడా వివక్ష చూపే అంశం ఉంది. ఏదో ఒక సందర్భంలో మనందరం కూడా వివక్ష గురవుతూనే ఉన్నాం. ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ఇది ఆగడం లేదు. సంఘాల పరంగా మనం వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉంటాయి. ఒక పక్క చిన్న చూపు చూస్తారు, ఒక పక్క ఆర్థిక అసమానతలు ఉంటుంటాయి. ఇలాంటి సందర్భంలో గత ప్రభుత్వం ఏనాడు కూడా మనము వికలాంగులు పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలే. వికలాంగులని సకలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే ₹1,00,000 ఇచ్చేవాళ్ళు. మరి వికలాంగులని సకలాంగులు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఎంతమందికి సాధ్యమవుతుంది? అట్లా కొన్ని వందల మంది వికలాంగులు పెళ్లిళ్ళు కాకుండా ఉండిపోయేవాళ్ళు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారిపోయేది. కాబట్టి వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకోవాలన్న ఒక సంకల్పంతో చాలా వివాహ పరిచయ వేదికలు, చాలా సంస్థలు నిర్వహిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి త్వరలో వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే ఆ జంటకి, ఆ వధువుకి ₹1,00,000 ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. మనం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ ప్రభుత్వం వికలాంగుల ఆత్మబంధు ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వికలాంగులకి ఆత్మబంధువు లాంటి వ్యక్తి. వారు అనుక్షణం వికలాంగుల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి త్వరలోనే మిగతా అన్ని సంక్షేమ పథకాల్లో కూడా మనకి రావాల్సిన అన్ని విషయాలు కూడా మనం సాధించుకుంటామనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.